పబ్లిసిటీ మీద పవన్ కళ్యాణ్ కున్నంత పట్టు ఇంకెవ్వలకు ఉండేటట్టు లేదని అంటుర్రు. ఈ వీడియోలు చూసిన ఏపీ జనాలు. ఎంతైనా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చినోడా గాయంతుండదా అంటుర్రు. సినిమాల సక్సెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసిన అలవాటు ఉన్నాడా అందుకే పబ్లిక్ కోసం చేసే సేవ కంటే ఎక్కువ పబ్లిసిటీ మీదనే పవన్ కళ్యాణ్ కన్ను ఉంటది అంటున్నారు. అరే గట్లెందుకు అంటున్నారు? గోదావరి నది కాలుష్యం మీద పవన్ కళ్యాణ్ బాగానే పోరాడుతున్నాడు కదా అంటే వీడియోలకు మార్కింగ్ బాణం గుర్తులు పెట్టి మరీ ఏడ్డిస్తున్నారు. 80 ఏళ్లకు దగ్గరున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎండలుండు 50 ఏళ్లున్న పవన్ కళ్యాణ్ చెత్తిరి కింద నడుచుడేంది, చుట్టా కెమెరాలేంది, గాలిలెగిరే డ్రోన్లేంది, మాట్లాడేది మంచిగా వినిపించేదానికి కాలర్ మైకులేంది, నడుస్తుంటే లేచే దుబ్బా ముక్కులకు మూతిలకు పోకుండా మాస్కులేంది, ఆఫీసర్ల అభిమానులు గంత ఎండలుంటే తను మాత్రం గొడుగు నీడల నిమ్మలంగా ఉండుడేందని అంటుర్రు. ఏపీ ఎన్నికలకు ముందు ఇట్లనే తిరిగిందా? అందరితో పాటు అరుగుల మీద కూస్తున్నాడు, ఎర్రట ఎండ కొట్టినా సల్ల చెమటలు పుట్టినా పబ్లిక్ల నుంచి పక్కకు పోలేదు కానీ పవన్ కళ్యాణ్ సారి ఇప్పుడు నా రూటే సపరేట్ అన్నట్టు షోలు చేస్తున్నాడు అని అంటుర్రు. విషంలో వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లు ఉంటది అన్నట్టు కామెంట్లు పెడుతుర్రు. సరే గోదావరి నీళ్లు కలుషితం కాకుండా చూస్తే మంచిదే గాని ఈ కెమెరాలేంది, సినిమా షూటింగ్ తీరుగా డైలాగులు చెప్పుడేంది అన్నట్టు మాట్లాడుతురా ఏపీ జనాలు. సార్ చేస్తున్న పనిని ఒక్కో వీడియో రిలీజ్ చేసుకుంటా సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఫుల్ పబ్లిసిటీ చేసినందుకు సోషల్ మీడియాలో పబ్లిక్ కూడా అంతే గట్టిగా కామెంట్లు పెట్టి కళ్యాణ్ సార్ కష్టాన్ని గుర్తించినట్టు చేస్తురట. పాపం ఇట్లా అయితే ఎట్లనే ఏమో పోన్రి.